హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కొడుకులో చేరిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించట మంచిది. మనందరము కూడా మంచి పని చేయటానికి వచ్చి అన్నాం కనుక అందరము కూడా ప్రభుని స్తుతిందాం, ఆరాధిద్దాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆయన కృపలో మనందరినీ కూడా వర్ధలింప చేసి కొడుకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగేలాగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మన రావు గారు ప్రార్థన అవసరం కోరి అన్నారు. మరి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారు భయంకరంగా త్రాగి మరి ఆ మత్తులో చాకులతో మరి పడుచుకున్నట్లు మనకి చెప్పి అన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, భయంతో ఉన్నారు వాళ్ళంతా కూడా. మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి పుష్పతమ్మ గారి ఐడి కొరకు, ఆనందమ్మ ఐడి కొరకు, ఇంకా ఎవరైతే ఐడియల్ రెన్యువల్లో ఉన్నారో వారందరికి కూడా ఐడియల్ త్వరగా వచ్చేలాగా ప్రార్థన చేయండి. పనులు లేక చాలామంది ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంచి పనులు మరి ప్రభు అనుగ్రహించేలాగా అందరూ కూడా వారి కొరకు కూడా ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారి కొరకు, ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారి కొరకు, ఇంకా పరిచయాలు అనేక విధాలుగా సహకరిస్తున్న వారు అందరి కొరకు ప్రార్థించండి. అలాగే దైవజనులు ఎమానుయేల్ రాజు గారు రేపు బయలుదేరి ఖత్తర్ దేశం వస్తూ ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. మంచి ప్రయాణంలో మరి ఈ దేశం వచ్చి చక్కగా పరిచయలో వాడబడినట్లు అందరూ కూడా ప్రార్థించాలని మరి ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నా కుమార్తె సంజన కూడా రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ఇండియా వెళ్తూ ఉంది. అందరూ ప్రార్థించండి. మంచి ప్రయాణంలో మరి క్షేమకరంగా గృహం చేరేలాగా ప్రార్థించండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా మరి అలాగే జీవన మరి డ్రైవింగ్ లైసెన్స్ కొరకు త్వరగా జాయిన్ అవ్వటానికి మరి ప్రార్థించండి అందరూ కూడా. ఇంకా అనేకమైన ప్రార్థన అవసరాల కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. వార్ జరుగుతూ ఉంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతూ ఉంది. మరి ప్రార్థించండి. ఆ వారందరూ కూడా శాంతి సమాధానంతో ముగించుకునేలాగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అనేక భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ప్రపంచ దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిద్దాం. శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరూ మరి ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదంకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ సజీవమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు స్తోత్రాలు. ఎదిగే సామెల తండ్రి, ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించి మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇంతవరకు కొన్ని ప్రార్థన అవసరాల కొరకు తెలియపరిచాం ప్రభా. ఇదిగో భయంకరమైన పరిస్థితులు నేను దేశాల్లో వస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ నేను ఇరాన్ మధ్య శాంతి సమాధానం మీరు దయచేయండి ప్రభా. ఇదిగో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రభా. దీని ద్వారా ఏ దేశానికి ఎటువంటి హాని జరగకున్నట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నాయన బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆనందమ్మ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో బలహీన సమయంలో మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యం, మంచి బలం, మంచి శక్తిని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యథావిధిగానైనా పని చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ఐడి రెన్యువల్లో కూడా మీరు సహాయం దయచేయండి. పుష్పతమ్మ గారు ఐడి రెన్యువల్లో మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను అనేక మంది బిడ్డలు ప్రభా పనులు లేకుండా ఉన్నారు. జీవనబాబుని బట్టి, శ్రీనివాస్ గారిని బట్టి, ఇక ఇంకా చాలామంది ఉన్నారు ప్రభా. వీరందరికీ మంచి పనులు దొరకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా నీకు కృపను దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో సందీప్ విషయంలో కూడా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో రావు గారు ఇచ్చిన ప్రార్థన అవస్థను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వారి కాంపౌండ్లో భయంకరమైన పరిస్థితులు, భయంతో ఉన్నారు. వారందరికీ కూడా ధైర్యాన్ని దయచేయండి. నేను అక్కడ శాంతి సమాధానం అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, రేపు నా కుమార్తె కూడా బయలుదేరి ఇండియా వెళ్తూ ఉంది. ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి. నేను ఇదిగో ఖత్తర్ ఎయిర్పోర్ట్ మొదలుకొని హైదరాబాద్లో దిగి గృహం చేరేంత వరకు ప్రయాణం అంతట్లో నీ కాపుదల భద్రత దయచేసి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే క్రమంలో ప్రభా, రేపు ఇండియా నుంచి ఎమానుయేల్ రాజు గారు ఖత్తర్ దేశం వస్తూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి సామెల తండ్రి నడిపిస్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయం కూడుకు నడిపించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా,
ప్రభా. కీర్తనలు చదువుతున్న వాళ్ళు మీరు ఉండండి. ఇదిగో ఈ సమయంలో కోయిరు వారు వచ్చి పాటలు పాడుచుండగా మంచి స్వరాలు దయచేయండి. ఏకస్వరంతో చక్కగా పాటలు పాడటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సందీప్ని బట్టి నేను ఇదిగో సన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చక్కగా తండ్రి, ఆత్మీయంగా తండ్రి, ఇంకా నాయన ఇదిగో ఈ వర్షిప్లో తండ్రి పాటల్లో మీరు తోడుగా ఉండి నాయన చక్కగా వాయించడానికి మీరు సహాయం చేయండి. ఇదిగో సన్నిబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నాయన సాక్ష్యం చెప్తున్న వారిలో, ప్రత్యేకమైన పాడుచున్న వారిలో మీరు ఉండండి. ఇది ఈ దినం ఏ వర్తమానం ద్వారా మీరు మాట్లాడదలుచుకున్నారో సూటుగా నీ బిడ్డలందరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. విన్న మాటలు విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. మరలా ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు ప్రభా. సహోదరు లక్ష్మిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో దివ్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మృదుల గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక సహోదరు కూడా ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. వారి బిడ్డల కొరకు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించమన్నారు ప్రభు. వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థన అవసరం కోరారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మీ దేవుని ఆశీర్వాదాల సమృద్ధితో వారిని నింపి నడిపించి అన్ని విషయాల్లో సహాయం చేయమని అడుగుతూ తండ్రి ప్రభు, ఈ కొడుకుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఇదిగో ఈ కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాన్ని రాజ్ కుమార్ గారికి ఇస్తున్నాను. మంచిది. మనం ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము. దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని చూసినటువంటి మీ అందరికీ కూడా తేజోమయుడు పెంతుకొస్తు ప్రార్థన మందిరం నుండి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు పాటలు పాడుకొని దేవుని ఆనుస్థుతిందాము. కోయిరు వారు వచ్చి పాటలు పాడుచుండగా వారితో పాటు ఏకీభవించి మనమును దేవుని ఆనుస్థుతిందామండి. కోయిరు వారు రావాల్సిందిగా వారికి మనవి చేస్తున్నాము. 2 దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడతాం. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడతాం. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.
రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. రాళ్ళక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం. మరచిపోలేనయా, మేలులో నీ మేలులో మరచిపోలేనయా. ప్రతి ఒక్కరు చప్పట్లు పడతాం ఉద్యోగంగా.
గొర్రెపిల్ల మనసయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయ్యా 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 దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయ స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం. ప్రార్థించుకుందాం ఒక్క నిమిషం. హల్లెలూయ స్తోత్రం హల్లెలూయ. దైవంతవరకు మీరు తోడుగున్నారు, మీకు స్తోత్రాలు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆరాధన మహిమకరంగా జరిగించి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం 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 హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ.
యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించిందయ్యా. అందరం కూడా కలిసిపడదాం.
ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్యా, నీ కృప తలంచగానే మా శ్రమలుగా అనిపించలేదని అందరము కూడా కలిసి పడదాం. తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 మకరందము. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనములు. మకరందము. అవును తండ్రి, నీ మాటలు మకరందమైన మాటలు తండ్రి. నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము.
స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభ. అయ్యా నా తండ్రి ప్రభ, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంటున్నావు నా తండ్రి ప్రభ. ఈ పునరుత్థాన దినంలో నా తండ్రి ప్రభ, అయ్యా నీ మందిరంలో నా తండ్రి ప్రభ మమ్మల్ని ఇలాగ నిలవబెట్టి నాయన మీ ఘనమైన నామాన్ని, నీ పరిశుద్ధమైన నామాన్ని దేవా అయ్యా నా తండ్రి ప్రభ, అయ్యా మేము స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై దయకై నాయన మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభ. అయ్యా నాయన ప్రభ, మేమే మంచి మాలో ఏ మంచి లేకపోయినా నాబుగా నాయన అయ్యా నీ మంచి ప్రేమతో ప్రేమించి సజీవం లెక్కలో ఉంచి నాయన ఆరోగ్యం ఇచ్చిన తండ్రి నీ మందిరంలో ఇలాగ నిలవబెట్టినందుకు తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభ. ఎక్కడ చూసినా నా తండ్రి భయంకరమైన దినాలు నా తండ్రి, ఎక్కడ చూసినా దేవా శాంతి లేదు, సమాధానం లేదు నాయన ప్రభ. అయా రాజ్యాల మీదకు రాజ్యాలు నా తండ్రి ప్రభ, కుటుంబాల మీదకు కుటుంబాలు తండ్రి, అనారోగ్య సమస్యలు దేవా, ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి ప్రభ, అనేకమైన యాక్సిడెంట్లు తండ్రి, అనేకమైన సమస్యల నుంచి దేవా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి ప్రభ నీ సజీవమైన రెక్కల చాటున తండ్రి ప్రభ, కోడి తన బిడ్డల్ని రెక్కల చాటున ఎలాగ మరుగుపరుచుకుంటుందో దేవా అలాగ నాయన నీ రెక్కల చాటున నా తండ్రి మమ్మల్ని అందరినీ నా ప్రభ బలపరిచి స్థిరపరుస్తున్నందుకు దేవా నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి ప్రభ, నీ మాట వినకుండా నా తండ్రి ప్రభ అయ్యా ఈ లోకంలో అనేక మంది దేవా తిరుగులాడుచున్నారు నా తండ్రి ప్రభ, వాళ్ళందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి ప్రభ. లోకంలో పాపి కూడా నశించిపోవటం నీకు ఇష్టం కాదు అని అంటున్నావు నా తండ్రి ప్రభ. ఇంకా అనేక మంది దేవా అయ్యా నీ వాక్యాన్ని చెవును పెడుతూ నీ వాక్యాన్ని వినకుండా నా తండ్రి ప్రభ ఈ లోక ఆశల్లో నా తండ్రి, ఈ లోక వెంబడి నా తండ్రి తిరుగులాడుచున్న బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకునే దేవా నీ సన్నిధికి మరలించమని ప్రార్థిస్తున్నాను దేవా. వందనాలు స్తోత్రాలు నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర వల్ల, ఏ బిడ్డ ఏ కొదువు వల్ల నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నా తండ్రి ప్రభ, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు నా తండ్రి ప్రభ. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు చెందవలసిన దీవెనలు ఆశీర్వాదాలు దయచేసి వారి హృదయ వాంఛలను తీర్చమని నా తండ్రి ప్రభ, నీ కృప నీ దయ నీ కనికరము నా తండ్రి ప్రభ మా అందరి మీద ఉంచమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నాయన నీ నామ మహిమార్థమే జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు కూడా పాటలు పాడుకొని మనమందరం కలిసి దేవుని నామాన్ని గణపరిచి ఉన్నాము. ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడండి, వాక్యపట్నం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 125 అధ్యాయం చదువుకుందాము. అన్న మీరు చదువుతున్నారా? రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 125 కీర్తన అధ్యాయం చదువుకుందామండి. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము.
తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం చదివి వినిపించినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి అందరు కూర్చోండి. ఏమన్నా సాక్ష్యములు ఏమైనా ఉంటే కనుక దయచేసి ముందుకు వచ్చి చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాము. సాక్ష్యములు కానీ ప్రార్థనా విజ్ఞాపనలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఒకవేళ లేనట్టయితే కనుక తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ప్రత్యేకమైన పాట సంజనమ్మ. సంజయ్ హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఊపిరంతా
శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెలిమి ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం చిరకాలం నీ వడిలో ఉండాలని ఆశతో చిరకాలం నీ వడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం నేను స్తోత్రం హల్లెలూయా మంచిది. చక్కటి పాట పాడి వినిపించినటువంటి కుమారి సంజనకు, సహాయం చేసినటువంటి ఆనందికి వందనాలు తెలియజేస్తున్నాము. సరే, మంచిది. ఇంకా వాక్య పరిచర్లోకి వెళ్ళిపోదామండి. వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి అనుష గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. మనకి వాక్యం బోధించడానికి మన మధ్యన దైవజనులు రాజ్ కుమార్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. అనుష గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దాసులకి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలైనా, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మను మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయోగ్యులము పాపులమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి బలపరిచిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు మీ సజీవ రెక్కల చాటును, మీ సజీవ లెక్కలో మమ్మను దాచి కాచిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మా పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి నాయన నీకు రుణస్త్రాలనని నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, నాయన ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచినాం తండ్రి. వాక్య నాయన ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచినాం తండ్రి. వాక్య పరిచర్యలోకి వెళ్ళిచుండగా మీరు తోడుగుండండి ప్రభా. దైవదాసులకి నాయన ప్రభు నీ కృపనుంచండి ప్రభా. నీ ఏడంతలాత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభా. ఏ వాక్యమైతే, ఏ హృదయానికైతే ఏ వాక్యమైతే కావాలో నాయన బిడ్డలకి నాయన వాక్యాన్ని అందించండి ప్రభు. దాసుల ద్వారా నీవు మాట్లాడండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మేము నాయన నాటబడి కట్టబడుటకు సహాయం దయచేయండి. నీటి వారిన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేము ఉండుటకు సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వాక్యం ద్వారా మా హృదయాలను తృప్తిపరచమని, నేను మా హృదయాలను నింపమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచు నాయన ప్రభా. ఇజ్రాయేలీలకి ప్రభు నాయన, అలాగే నాయన ఇరాక్కి నాయన ప్రభు మంచి వారు జరుగుతున్నది ప్రభు. యుద్ధాల్లో ప్రభు అనేక అమాయకులు నాశనం అయిపోతున్నారు ప్రభు. నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యుద్ధాలను ఆపండి ప్రభు. నాయన నీకే వందనాలు స్తోత్రములు. శాంతి సమాధానాన్ని వారి మధ్యన నాయన ప్రభు మీరు నాయన దయచేయండి ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అమాయకమైన ప్రజలు ప్రభు నాయన దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభు. ఎంతో చిన్న బిడ్డలు ప్రభు ఆహారం లేక ఉండడానికి నీడ లేక నాయన ఎంతగానో అలమటిస్తున్నారు ప్రభు. అటువంటి విషయంలో మీరు తోడుగుండండి, జ్ఞాపకం చేసుకోండి నాయన. యుద్ధాలను ఆపండి ప్రభు. శాంతి సమాధానాన్ని దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకొని నాయన నీ సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్క బిడ్డ నాయన నిన్ను నాయన గోజాడుటకు సహాయం దయచేయండి. ఆత్మీయ భారం కలిగి ఉండుటకు సహాయం దయచేయమని, అవి కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి అనుష గారికి వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రాజ్ కుమార్ గారు వచ్చి మన దేవుని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా వారికి మనం చేస్తున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా ప్రారంభం నుంచి పాటల ఆరాధనలో, కీర్తన భాగంలో ప్రభు కృప చూపాడు. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగంలో నుంచే ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుందాం. కీర్తనల భాగం అంటేనే చాలా అద్భుతమైనటువంటి వాక్యము, విశ్లేషణతో కూడి ఉన్నది. హృదయాలకి హత్తికినే విధంగా మన హృదయానికి కావలసినటువంటి మాటలన్నీ కూడా కీర్తన భాగం మొదటి అధ్యాయం నుంచి 150 అధ్యాయాల వరకు కూడా చాలా చక్కగా కీర్తనకారులు, అనేక మంది భక్తులు ఇందులో మనకు కావలసిన మాటలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ఈ కీర్తన భాగాన్ని తరచూ మనం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే చాలా అమూల్యమైనటువంటి సంగతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా మన జీవితాలకి కావలసినటువంటి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కీర్తన భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యాత్ర కీర్తన అని రాశారు, కానీ చాలా అమూల్యమైనటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదట 2 మాటలు మాత్రమే మనకున్న సమయంలో ఈరోజు ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు కదలక నిత్యము నిలిచి సీయోను కొండ వలె నందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. సరిపోతుంది. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, కొద్ది నిమిషంలో ఇదిగో ప్రభా ఈ యొక్క 2 మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా
నీ పిల్లలకి నేను కావలసిన మాటలు, మా అందరికి కావలసిన మాటలు ప్రభు ఇవి. ఇది మాటల ద్వారా నేను మా ఆత్మను, ఆత్మీయ స్థితిని బలపరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా నేను ఇంకా మా విశ్వాసంలో మేము ఇంకా ముందుకు కొనసాగటానికి నన్ను స్థిరంగా, దృఢంగా ఉండటానికి కృప చూపమని ఇదిగో తండ్రి వివరిస్తున్నటువంటి నాకు కావలసిన ఆలోచన మీరు దయచేయండి. నేను మాట్లాడితే వ్యర్థం, మీరు కీర్తన భాగం ద్వారా మాట్లాడి నీ పిల్లలతో మీరు మాట్లాడి ఇది కీర్తన భాగం ద్వారా నీ పిల్లలు మీరు నామం మహింపరచబడాలి, అందరూ ఆశీర్వాదంగా తిరిగి వెళ్ళాలి ప్రభు. సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవనటువంటి 2 మాటలను మనం కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందరు. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందరు. నిత్యము నిలిచే సియోను కొండల మనం ఉన్నామా లేదా ఆలోచన చేద్దాం కొద్ది నిమిషాలు. నిత్యము నిలిసే సియోను కొండలాగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా, మన విశ్వాసం ఉందా అనే విషయాన్ని మనం లోతుగా కొద్ది నిమిషంలో ఆలోచించేద్దాం. ఇక్కడ కీర్తనకారుడు యాత్ర కీర్తనగా దీన్ని రాస్తూ యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే నుందురు. నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, మనం ఎలా ఉంటామంటున్నారండి? సియోను కొండలా ఉంటామని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, కదలని సియోను కొండ వలె మనం ఉంటాం. నమ్మాలి మనం ముందుగా. నమ్మితే ఆయన మహిమను చూస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నమ్మితే చాలు, ఆయన అద్భుతమైనటువంటి మహిమను మనం చూసేవారంగా ఉంటాం. మన విశ్వాసం ఉంచితే చాలు, మన జీవితంలో పొందుకోవాలంటూ ఏవీ లేవు, అన్నీ పొందుకునే కృపను ప్రభు ఇస్తాడు. అందుకే మనం ముందుగా నమ్మాలి. నమ్మితే చాలు ఆయన మహిమను మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే కొండ అని మనకు కనిపిస్తూ ఉంది. ఈ కొండను చూడండి. ఈ కొండను చూసి ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా మనం నేర్చుకోవాలి అంటే, నిత్యము కదలని సియోను కొండ వలె ఉండాలంట. మనం నిత్యము కదలని సియోను కొండ వలె ఉండాలంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈ కొండను చూసి మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ కొండను మనం చూసినట్లయితే వర్షాలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ ఏది వచ్చినా సరే ఈ కొండ మాత్రం అక్కడే ఉంటుంది. ఎటని వెళ్ళిపోద్దండి కొండ. వరద వచ్చినా ఎక్కడికి వెళ్దు, తుఫాన్ వచ్చినా ఎక్కడికి వెళ్దు, లేకపోతే సునామీ వచ్చినా ఈ కొండ ఎక్కడికి వెళ్దు. కొండ అక్కడే నిలిచి ఉంటుంది. అంటే కొండను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు మన విశ్వాసంలో నుంచి మనం పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం, మన విశ్వాసంలోంచి మనం జరిగిపోతూ ఉన్నాం, మన ఆత్మీయ స్థితిలో నుంచి మనం పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నిత్యం నిలిచే సియోను కొండవలె నీ జీవితం ఉండాలని. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం అన్ని విషయాల్లోని విశ్వాసంలో ముందుండాలి. శ్రమ వచ్చిందని మనం కృంగిపోకూడదు, శ్రమ వచ్చిందని మనం వదిలి వెళ్ళిపోకూడదు, శ్రమ వచ్చిందని మనం పక్కకు జరిగిపోకూడదు. కానీ ఈ కొండను చూసి మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంది అంటే, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, సునామీ వచ్చినా ఈ కొండ మాత్రం నిత్యము అలాగే కనిపిస్తూ ఉంది. ఏదొచ్చినా సరే ఈ కొండ స్థిరంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఇది స్థిరంగా ఉన్నటువంటి కొండ, ఇది బలంగా ఉన్నటువంటి కొండ. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో బలంగా పునాది వేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యెహోవా యందు నమ్మకం ఉంచేవారంట నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారంట. అంటే మన విశ్వాసం ఏ విధంగా ఉందో మనం ఆలోచించాలి. ఇక్కడ మనం కొండను చూసినట్లయితే ఇది స్థిరంగా ఉంటుంది, ఏ పరిస్థితుల్లోని కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ మనం మాత్రం శ్రమలు వచ్చినప్పటికి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం, ఇబ్బందులు వచ్చినప్పటికి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు మనం బయటకు వెళ్ళిపోతూ ఉన్నామంటే, మనం నమ్మలేకపోతూ ఉన్నాం, మనం నిజమైన దేవుడిని నమ్మలేకపోతూ ఉన్నాం. ఈయన నిజమైన దేవుడు అని మనం నమ్మే వరకు మనం అనేక భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోతూ ప్రభువుని, దేవుణ్ణి విడిచిపెట్టేసే వరంగా ఉన్నాం.
కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నమ్మకం ఉంచితే చాలు నిత్యము కదలని సియోను కొండవలే మీ జీవితం ఉంటుంది. మీరు నమ్మితే చాలు నిత్యము కదలని సియోను కొండవలే మీ కుటుంబం ఉంటుంది. మీరు నమ్మితే చాలు నిత్యము కదలని సియోను కొండవలే మీ ఆత్మీయ స్థితిగతులు ఉంటాయని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం నమ్మాలంతే, నమ్మితే చాలు ఆయన మహిమను చూస్తాం. అందుకే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మాలి, నమ్మితే గొప్ప శక్తిని మనం పొందుకునే వారంగా ఉంటాం. నమ్మకం ఉంచాలి, మనం విశ్వాసం ఉంచాలి. మనం ఈ కొండను చూసి ఈ కొండ ఏ విధంగా స్థిరంగా బలంగా ఉంటుందో మన ఆత్మీయ స్థితిని కూడా ఆ విధంగా ఉండాలి అని ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ కొండ గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో 7 రకాలైనటువంటి కొండలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 7 రకాలైనటువంటి కొండలను వివరించాలంటే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ ఒక్క కొండను మాత్రమే నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కొండ అందరికీ తెలిసినటువంటి కొండ. నోవహ కాలానికి మనం వెళ్దాం. నోవహ కాలంలో ఆ యొక్క ప్రాంతం లేకపోతే ఆ పట్టణం అంతా కూడా పాపంతో నిండి ఉన్నదని నోవహతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నోవహు, ఈ యొక్క ప్రాంతం లేకపోతే ఈ పట్టణం అంతా పాపంతో నిండి ఉంది, ఈ పట్టణాన్ని అంతా కూడా నేను త్వరలో నాశనం చేయబోతూ ఉన్నాను, నువ్వు ఒక ఓడను నిర్మించా అని నోవహతో మాట్లాడాడు. నోవహతోటి ఎందుకు మాట్లాడాడు అంటే నోవహ కుటుంబం నీతిగల కుటుంబంగా ఆయనకి కనిపించింది. అందునిమిత్తమే నోవహుతో మాట్లాడి ఒక ఓడను సిద్ధపరచని ఆయన చెప్పినటువంటి ఆ క్రమంగానే ఆ ఓడను నిర్మించాడు. ఓడను నిర్మించిన తర్వాత ఆ ఓడలోకి జతలుగా ఉన్నటువంటి జంతువులు, పక్షులు అన్నిటినీ కూడా దాంట్లోనికి పిలవసాగాడు. ఈ ఓడ తయారు చేస్తున్నటువంటి క్రమంలో అనేక సార్లు నోవహు హెచ్చరించడం జరిగింది. ఈ జలప్రలయం రాబోతూ ఉంది, దేవుడు ఈ లోకాన్ని పాడు చేయబోతూ ఉన్నాడు, ఈ పట్టణాన్ని పాడు చేయబోతూ ఉన్నాడు, అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఈ వాళ్ళలోకి అందరూ కూడా ప్రవేశించాలి, మీ ప్రాణాలను కాపాడుకోవాలని అనేక రకాలుగా నోవహు హెచ్చరించినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఓడ పూర్తయింది. వాళ్ళలోకి అనేక రకాలైనటువంటి జంతువులు, జీవులు అన్నీ కూడా జతలుగా ఈ ఓడలోకి వచ్చి నోవహ కుటుంబం కూడా ఈ ఓడలో ఉంది. అయితే ఈ ఓడకి ఎప్పుడైతే తలుపు మూసి తాళం వేశారో ప్రభు ప్రచండ వర్షాన్ని 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని, జలపాతాన్ని భూమి మీదకి తీసుకువచ్చాడు. ఈ భూమి మీదకి తీసుకువచ్చిన తర్వాత ఈ యొక్క ఓడ నీరు ప్రవాహానికి పైకి తేలుతూ ఎక్కడికి వెళ్ళిందండి? అది అరాతు కొండ పైకి వెళ్ళి నిలిచింది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ కొండ అరాతు కొండ. ఈ కొండ ఏ తుఫాను వచ్చినా లేకపోతే జలప్రలయం వచ్చినా మరి వర్షంతో, ప్రచండ వర్షంతో జలాలన్నీ కూడా భూమి మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ఓడ తేలుతూ ఆ కొండపైకి వెళ్ళింది, కానీ ఈ కొండ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కొండ స్థిరంగా అలాగే ఉంది. అంత ప్రవాహంలో కూడా, అంత నీటిలో కూడా ఆ కొండను చూసినట్లయితే అక్కడే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కొండ మీదకి వెళ్ళి ఈ ఓడ దాని శిఖరానికి తగిలికిని అక్కడ నిలిచినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం ఆలోచన చేయాలి, మన జీవితం కూడా కొండలా స్థిరంగా ఉండాలి అని. మన జీవితం కూడా ఈ కొండలా స్థిరంగా ఉండాలి. మన కుటుంబాన్ని స్థిరంగా కట్టుకోవాలి. మన ఆత్మీయ స్థితిగతులని, మన ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా ఉండాలి. మనం విశ్వాసంలో బలంగా నాటబడాలని ఈ కొండ మనకు గొప్ప పాఠాన్ని తెలియపరుస్తూ ఉంది. అంటే మనం ఆలోచన చేయాలి, యెహోవా యందు నమ్మకం ఉంచేవారు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారంట. మనం సియోను కొండవలే ఉన్నామా లేకపోతే లేమా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఓడ కొండపైకి వెళ్ళి ఆగింది. అంటే ఈ కొండ ఎంత జలప్రలయం వచ్చినప్పటికీ ఎక్కడికి కూడా వెళ్లకుండా స్థిరంగా ఉన్న ప్రాంతంలోనే, ఉన్న ప్లేస్లోనే స్థిరంగా ఉంది. కానీ మనం మాత్రం ఏదైనా సమస్య వచ్చినప్పటికీ మనమున్న ప్రాంతంలో కానీ, మనమున్న సమయంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడికో దిక్కు మనం పారిపోతూ ఉన్నాం ప్రభువును విడిచిపెట్టి. కానీ మనం ఆలోచన చేయాలి, ఈ కొండ ఏ విధంగా స్థిరంగా నిలబడి ఉందో మనం కూడా అదే విధంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం కూడా ప్రభు యందు నమ్మకంతో, విశ్వాసంతో నిలిచి ఉండేవారంగా ఉండాలని ఈ కొండ మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే యెహోవా యందు నమ్మకం ఉంచేవారు
కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారంట. మనం అలా కొండ వలె ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా అనేక రకమైనటువంటి కొండలు ఉన్నాయి, కానీ మనకు అవన్నీ చెప్తే సమయం సరిపోదు. కానీ ఈ కొండను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందా అంటే ఈ కొండలా మనం ఉండాలి. స్థిరంగా విశ్వాసంలో బలంగా దృఢంగా మనం నాటబడి ఉండాలని మనం ఆలోచించేయాలి. అందుకే బండ పైన కట్టినటువంటి ఇల్లు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అదే ఇసుకలో కట్టినటువంటి ఇల్లును మనం చూసినట్లయితే వర్షం వచ్చినాడు కూలిపోతూ ఉంది. అంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 2వ వచనం చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండెను. ఈ మాటను మనం ఆలోచించేస్తే చాలా అద్భుతమైనటువంటి అర్థం దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని. మనం యెరూషలేము ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా చుట్టూ కూడా పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ మూలలోకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా సరే పర్వతములు కనిపిస్తూ ఉంటాయి. అంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధంగా ఉన్నాయో యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన దేవుడు తన పిల్లల చుట్టూ ఉండే దేవుడు, మన దేవుడు తన పిల్లలను కాపాడే దేవుడు, మన దేవుడు ఆయన పిల్లలకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా విడవక ఆయన ప్రేమించి కాపాడే దేవుడు అని మనం తెలుసుకోవాలి. అందుకే యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను అని మనకు వాక్యం కనిపిస్తూ ఉంది. ఆయన తన ప్రజలతో ఉన్న దేవుడు, ఆయన తన ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన భాగం 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన భాగం 34వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ మనం ఆలోచించేయాలి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి రక్షించునని వాక్యం సెలవిస్తోంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు దేవుడు. అంటే ఆయన తన ప్రజల చుట్టూ ఉండే దేవుడు, తన దూతలకు ఆజ్ఞాపించి కాపలా ఉంచి రక్షించే దేవుడు అని మనం ఆలోచించేయాలి. ఈ వాక్యాన్ని బట్టి ఆయన తన యందు భయభక్తులు కనుగొని వారి చుట్టూ తన దూతలు కావలి ఉంచి కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని మనం నమ్మాలి. ఎలా ఆయన తన ప్రజల్ని కాపాడాడు, ఎలాగ తన ప్రజల్ని రక్షించాడు మనం ఆలోచన చేసినట్లయితే మనం షడ్రక్ మేష అబేద్నెగోల కొరకు మనం చూద్దాం. షడ్రక్ మేష అబేద్నెగోల కొరకు మనకు తెలుసు ఆయన ఏ విధంగా కాపాడాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక ప్రతిబింబాన్ని తయారు చేసి దీన్ని సాగిలపడి అందరూ కూడా నమస్కరించండి అని చెప్పాడు. ఆ చెప్పినటువంటి క్రమంలో అందరూ కూడా దానికి సాగిలపడ్డారు, నమస్కరించారు. కానీ 3 యవనస్తులు మాత్రం నిలబడే ఉన్నారు. ఎవరి 3 యవనస్తులు అంటే షడ్రక్ మేష అబేద్నెగోలు. ఈ రాజుకి వీరు 3 నిలుచుండడం చూసి వ్యతిరేకించడం చూసి కోపం వచ్చింది. కోపం వచ్చి సైన్యాన్ని పిలిచి ఈ 3 యవనస్తుల్ని మాట తిరస్కరించిన కారణాన్ని బట్టి అగ్నిగుండంలో పడవేయమన్నాడు. ఈ యొక్క అగ్నిగుండంలో పడవేయమని వెంటనే వీరు 3ని పట్టుకుని అగ్నిగుండం వైపు తీసుకుని వెళ్తూ ఉన్నారు సైన్యం. వెంటనే రాజు 7 అంతలా దాన్ని పెంచమని తెలియపరిచాడు. ఈ అగ్నిగుండాన్ని 7 అంతలా అగ్నిగుండంగా చేర్చారు. అయితే ఈ యొక్క సైనికులు వీరు 3ని పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు అగ్నిగుండంలో వేయటానికి. అయితే ఆ మెట్ల దగ్గరికి వెళ్ళినప్పటికే ఈ సైన్యం అంతా కూడా వేడికి కాలిపోయారు. కానీ ఈ 3 మాత్రం మరి అగ్నిగుండంలోనికి వెళ్ళారు. ఈ అగ్నిగుండంలోనికి వెళ్ళిన వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అగ్నిగుండంలో కూడా. వెంటనే ఈ రాజు చూస్తూ ఉన్నాడు వీరు కాలుతున్నారా లేదా అని. కానీ రాజుకి మరొక రూపం కనిపిస్తూ ఉంది, 4వ మనిషి కనిపిస్తూ ఉన్నాడు. వెంటనే సైన్యాన్ని పిలిచి అడుగుతూ ఉన్నాడు రాజు, మన 3నే కదా అగ్నిగుండంలో వేసింది, నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడని రాజుకి భయం పట్టుకుంది. ఈ రాజుకు భయం పట్టుకుని వెంటనే రాజు అంటూ ఉన్నాడు సైన్యాన్ని పిలిచి వీళ్ళని బయటికి తీసుకురండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు రాజు, నేను 4 మనుషుల్ని బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచి ఉన్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము
దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యక్షరం ఇచ్చెను. 27వ వచనం కూడా చదువుదాం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండానట్టు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండానట్లు చూసరి. సరిపోతుందండి. ఇక్కడ 2 మాటలు మనం చూసినట్లయితే రాజుకి 4వ ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. భయం కలిగింది. వెంటనే సైన్యాన్ని పిలిచి వారిని బయటకు తీసుకురమ్మని చెప్తే వారిని బయటికి తీసుకుని వస్తే వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు కూడా కాలిపోలేదు, వారి తల ఎంట్రుకలు కూడా కాలిపోకుండా వారు క్షేమంగా ఉన్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచించేయాలి, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఆయన తన ప్రజల చుట్టూ ఉండే దేవుడు. ఇక్కడ మనం ఆలోచించేయాలి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళిన ఆయన ప్రజలు, ఆయన పిల్లల చుట్టూ ఆయన కావలా ఉండి ఆయన కాపాడినటువంటి దేవుడు. ఈ సమయంలో నీకు కూడా అటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయేమో, ఇబ్బందులు వస్తూ ఉన్నాయేమో, కానీ నీ చుట్టూ కూడా ఆయన కావలా ఉంచి ఆయన కాపాడే దేవుడు. ఎప్పుడు నిన్ను కాపాడుతాడు అంటే నిత్యము కదలని సియోను కొండవలె నువ్వు విశ్వాసంలో నాటబడినప్పుడు, ఎప్పుడు కదలని సియోను కొండవలె నువ్వు భక్తిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆయన కాపాడినటువంటి దేవుడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి కాపుదలను ఇచ్చినటువంటి దేవుడు. ఆయన షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు ఈ సమయంలో నిన్ను నన్ను కూడా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన నిన్ను నన్ను కాపాడుతాడు అంటే మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, కదలని సియోను కొండవలే స్థిరంగా మనం ఉన్నప్పుడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఆయన మనల్ని కాపాడే దేవుడుగా మనకున్నాడు. ఆయన రక్షించే దేవుడుగా మనకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసిన అగ్నిగుండంలో ఆయన వారికి తోడుగా ఉండి వారిని కాపాడినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో అటువంటి దేవుడు మరొకరు ఎవ్వరూ కూడా లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయన అంత గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, దానియేలును కూడా మనం చూసినట్లయితే దానియేలును కూడా సింహాల గృహలో వేసేశారు. సింహాల గృహలో వేసినప్పుడు దానియేలును కాపాడినటువంటి దేవుడు ఆయన ప్రజల చుట్టూ ఉండి కాపాడే దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి సింహముల నోరులు కూడా తెరవకుండా కాపాడినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో తోడుగా ఉండి కాపాడినటువంటి దేవుడు పేతురుని కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతి సమయంలోనే ఆయన కాపాడుతూ ఉన్నాడు, ప్రతి నిత్యము కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటే చాలు ముందుగా ఆయన దూతలకు ఆజ్ఞాపించి మెట్టగా ఉన్న ప్రాంతాలన్నీ సరళం చేసుకుంటూ క్షేమకరంగా అద్దరికి నడిపించే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులము అనుకోవాలి, భాగ్యవంతులం అనుకోవాలి. ఎందుకంటే మనం కొండను చూసి నేర్చుకోవాలి, మనం కొండలా స్థిరంగా ఉండాలి అని. మనం స్థిరంగా ఉన్నామా లేదా అని మనం ఈ పాఠాన్ని బట్టి మనం ఆలోచించేయాలి. ఆయన ప్రజల చుట్టూ తన తోడుగా ఉండి కాపాడే దేవుడు అనేక మంది భక్తులను కాపాడినటువంటి దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోకుండా కాపాడిన దేవుడు, దానియేలును సింహం నోటి నుంచి కాపాడినటువంటి దేవుడు, పేతురుని చెరసాల నుంచి తప్పించి కాపాడినటువంటి దేవుడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తుల్ని ఆయన కాపాడినట్లుగా వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. అందుకే చదవండి అమ్మ మొదటి 2 మాటలు. యెహోవా మంచి వారందరికీ మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మంచివారందరికీ మేలు చేయును, అలాగే యథార్థ హృదయంతో ఉన్న వారికి కూడా మేలు చేస్తారు. ఒకవేళ మంచిగా లేకుండా మనం చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే ఆయన మేలు చేసే దేవుడు కాదు. ఎవరైతే ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉంటారో, యథార్థ హృదయం కలిగి ఉంటారో వారికి మాత్రమే మేలు చేసే దేవుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మాకు ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, బాధలేంటి అని. కానీ మనం ప్రార్థన చేయటం కాదు, మనం ఆయన దృష్టికి నీతిగా ఎంచబడాలి.
మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆయన దృష్టికి మనం యథార్థంగా కనిపించాలి. అప్పుడే మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. అంతవరకు ఆయన ప్రతిఫలం ఇవ్వడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేసినా ఆయన ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకంటే ఆయన మంచి వారికి మాత్రమే మేలు చేసే దేవుడు, యథార్థమైన హృదయం కలిగిన వారికి మాత్రమే మేలు చేసే దేవుడు. మనం మంచివారిగా ఉందాం, యథార్థమైనటువంటి హృదయం కలిగి మనం జీవించే వారంగా ఉందాం. ఎందుకు అంటే వంకర త్రవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. ఇజ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. పాపము చేయవారితో కూడా యెహోవా కొనుపోతాడంటాలని, పాపం చేసేవారిని కూడా ఆయన తీసుకుని పోతాడు ఏదో ఒక రోజుని. మనం పాపం చేయటం మానవేసి పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుందాం. అందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండాలి అంటే మనం యెహోవా యందు నమ్మకం ఉంచేవారంగా ఉందాం. కదలని నిత్యము సియోను కొండవలే మనం జీవిద్దాం. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ ఆయన ఉండే దేవుడు. మనకు వస్తున్నటువంటి సమస్యలు, లేకపోతే బలహీనతలు, అనారోగ్యాలు, అన్ని విషయాల్లో మన తోడుండి ఆయన మనల్ని స్వస్థపరిచి కాపాడే దేవుడు. ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని క్షేమకరంగా నడిపించే దేవుడు. మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నామంటే కేవలం ఆయన కృపతోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, క్షేమకరంగా నడిపిస్తూ ఉన్నాడు. మనం ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి వరకు మనం జీవిస్తూ ఉన్నాం, ప్రాణంతో ఉన్నామంటే కేవలం ఆయన ఉచితంగా కృపనిచ్చాడు. కృపతోనే మన చుట్టూ ఆయన దూతలకు ఆజ్ఞాపించి కాపలా ఉంచి ఆయన మనల్ని రక్షించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. మనం యెహోవా యందు నమ్మకం ఉంచేవారంగా ఉందాం. ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు, నిత్యము కదలని సియోను కొండవలే మన ఆత్మీయ జీవితంలో స్థిరంగా, బలంగా, దృఢంగా మనం జీవించేవారంగా ఉంటాం. ఇజ్రాయేలు చుట్టూ, యెరూషలేము చుట్టూ ఆయన పర్వతములు ఉన్నట్లు ఆయన మన చుట్టూ ఉండి కాపాడే దేవుడు అని తెలుసుకుందాం. ఆయన మన చుట్టూ ఉండి కాపాడే దేవుడు, ఆయన దూతలతో మన కాపలా ఉంచే దేవుడు. యోబు విషయంలో కూడా గొప్ప అద్భుత కార్యాన్ని చేసినటువంటి దేవుడు. యోబుకు కూడా ఆయన తోడుగా ఉండి రక్షించినటువంటి దేవుడు. యోబుకు తోడుగా ఉండి కాపాడినటువంటి దేవుడు. యోబుకు నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి, మన జీవితంలో పొందుకోవాలంటే మనం యెహోవా యందు ముందుగా నమ్మకం ఉంచుదాం. కదలని నిత్యము సియోను కొండవలే స్థిరంగా మన విశ్వాసంలో ఉందాం. అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, భక్తి ఉంచుతామో, భయం ఉంచుతామో, మనం నిత్యము కదలని సియోను కొండవలే ఉంటామో అప్పుడు ఆయన మన చుట్టూ ఉండి మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. ఆయన ఎప్పుడు ఆయన మనల్ని పిల్లల్లాగే ఆయన ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను, నన్ను, మన అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆ ప్రేమను మనం సొంతం చేసుకోవాలి అంటే ఆయన యందు నమ్మకం ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. ఆయన ఆ నమ్మకము, విశ్వాసము ఉంచినట్లయితే మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కనుక ఆ విధమైనటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని మాటలు మనతో పంచుకున్నటువంటి దైవజనులు రాజ్ కుమార్ అన్న గారికి సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక ముగింపులోకి వచ్చామండి. ముగింపులోకి రావడానికి ముందుగా చక్కటి పాట పాడి వినిపించినటువంటి కుమారి సంజనకు చిన్న బహుమతి అభినందిస్తూ చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. రండి. చప్పట్లు కొట్టాలి మీరు. ఓకే. పాట పాడమే కాదు, వాక్యాన్ని కూడా వివరిస్తూ ఉన్నది. ఇంకో గిఫ్ట్ మళ్ళీ వచ్చింది సారి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఓకేనా? సరే, మరి అయితే అందరు లేచి నిలబడినట్టయితే కానుకల పాట పాడుకుందామండి. కానుకల పాట పాడుకొని దేవునికి కానుకలు సమర్పించుకుందాము. ఆనిష గారు వచ్చి పాట పాడతారు, ఒక పల్లవి చరణం. టైం ఉందా? చూద్దాం.
హల్లెలూయా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, జగన మారనిది నా యేసు ప్రేమ, జగన మారనిది నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా ఆ మమతలు మారినా, బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా ఆ మమతలు మారినా, బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. హల్లెలూయా. సరే, ఇంకా ముగింపులోకి వచ్చామండి. ఇంకా ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాము. ఈ సమయాన్ని దైవజనులు అన్నగారికి అప్పగిస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా ప్రభు కృపను బట్టి చక్కగా కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో ఒక 2-3 గిఫ్ట్లు ఉన్నాయి, నేను కూడా ఇవ్వాలనుకుంటున్న ఈ సందర్భంగానే. మరి మన తమ్ముడు నరేంద్ర పెళ్లి రోజు జరిగింది, ఏమి ఇవ్వలేకపోయాము. ఈ సమయంలో ఒక చిన్న గిఫ్ట్ని తమ్ముడికి రాజ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచూ ఉన్నాను. పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆనందమ్మకు కూడా సంఘం తరఫున చిన్న గిఫ్ట్. ఫోటో తీయబ్బా. ప్లే చేస్తున్నటువంటి సన్నుబాబుకి కూడా మరి చిన్న గిఫ్ట్ ఇవ్వాలని సంఘం తరఫున ఫస్ట్ గిఫ్ట్ సంఘం తరఫున
చప్పట్లు కొట్టండి. మన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన సంఘానికి. ఆయన వచ్చే వరకు కూడా పాటలు ప్రారంభించకుండా అలా ఆగిపోతుంటాము. లేట్ గా రాకుండా తొందరగా రావాలని ఈ సమయంలో మరి నా కుమార్తె సంజన కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. రేపు ప్రయాణమై వెళ్తున్నటువంటి నా కుమార్తె సంజనకు కూడా చిన్న గిఫ్ట్. సంజన ఒకమ్మ గిఫ్ట్ ఓపెన్ చేయండి. గిఫ్ట్ ఓపెన్ చేయండి. ఫోటో తీయాలి కదా ఎలా ఎందుకు? అలాగే సంఘ పెద్ద గారు కోటి గారికి కూడా పెళ్లి రోజు జరిగింది. మరి సంఘం తరపున ఆయనకు కూడా గిఫ్ట్ ఉంది. శుక్రవారం వస్తారు కనుక శుక్రవారం అందజేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే. శాంతమ్మ గారికి కూడా గిఫ్ట్ ఉన్నది. వారు కూడా పెళ్లి రోజు జరిగింది. వారికి కూడా గిఫ్ట్ సంఘం తరపున ఉంది. శుక్రవారం దేవుని సర్దుకు వస్తే మరి పెద్ద గారు కోటి గారికి, శాంతమ్మ గారికి ఇద్దరికి కూడా శుక్రవారం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి, లేకపోతే కింద అడ్డాయంటే ముక్కలు అయిపోతాయి. సరే, ఇది సన్నిబాబు గిఫ్ట్. ఇది అన్న దగ్గర నుంచి, పాస్టర్ అన్న దగ్గర నుంచి సన్నిబాబుకి మ్యూజిక్ మనకి ప్లే చేస్తున్నందుకు సంఘం అంతటికి మ్యూజిషియన్ అయినా. ఓకే, కోటి గారు మన సంఘ పెద్ద అయినటువంటి కోటి గారి గిఫ్ట్ ఇది. వాళ్ళ ఫ్యామిలీ ఇది భార్యకు ప్రేమతోనట మన సంఘం పాస్టర్ అన్న గారు ఇచ్చారు. శాంతమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా మన పాస్టర్ అన్న ఒక గిఫ్ట్ని ఇచ్చారు. ఓకే, అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ముగించుకుని మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ప్రభు తన కృప కలిగిన స్థల క్రింద మనల్ని దాచి కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఈ దినం ఆదివారం ఆరాధనకు నడిపించి చక్కగా ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ప్రభు సన్నిధిలో గడిపి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ముగించుకుని మరలా మనం మన గృహాలకు వెళ్దాం. ప్రభు సన్నిధిలో ఒక దినం గడిపట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిచ్చింది. మనం ప్రభు సన్నిధిలో గడిపినంతసేపు కూడా సంతోషం ఆనందంతో ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించి నిత్యము కదలని సియోను కొండవాలే మన విశ్వాసంలో స్థిరంగా ఉందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మన చుట్టూ ఆయన నుండి కాపాడే దేవుడు కనుక, షడ్రక్ మేష అభ్యర్థులను ఉన్న అగ్నిగుండం నుంచి కాపాడే దేవుడు, దానియేలు సింహము బోనులోని గృహంలో నుంచి కాపాడినటువంటి దేవుడు, పేతురుని చెరసాల నుంచి కాపాడినటువంటి దేవుడు, మనల్ని కూడా నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడైన ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు, నిత్యము కదలని సియోను కొండవలే నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదిగో మీరు నేను యథార్థవంతుల్ని మీరు ప్రేమించి మేలు చేసే దేవుడు. నేను యథార్థంగా జీవించే కృప మాకు దయచేయండి. ఇదిగో ప్రభు,
నాయన యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు ఎప్పుడు ఎల్లప్పుడు మీరు మా చుట్టూ ఉండి నన్ను ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తూ మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని నేను ఎప్పుడు ఎల్లప్పుడూ చిన్న పిల్లల వలె మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైనా మమ్మల్ని ముట్టాలంటే ముందుగా నీ కనుగొడ్డుని త్రాకాలని మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా, గొప్ప ప్రేమ తండ్రి మీది. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి దినం తండ్రి ప్రభా, నేను కొండను బట్టి మేము నేర్చుకున్నటువంటి పాఠం ప్రభా, కొండ ఏ విధంగా స్థిరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, మా విశ్వాస జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో కూడా మేము కూడా నేను కొండలాగే మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభా, కొండ ఎక్కడికి వెళ్ళిపోదు, కానీ మేము మాత్రం వెళ్ళిపోతున్నాం. మేము కూడా కొండను చూసి కొండలా ఉండే కృప దయచేయండి. ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థనా అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడి రెన్యువల్లో ఉన్నవారు ఐడీలు త్వరగా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీకు స్తోత్రాలు. ఇదిగో మరలా నీ చిత్తం అయితే శుక్రవారం దినంలో తండ్రి మేము అందరము కూడుకుని అనేక మందిగా నీ నామాన్ని ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో మా దైవజనులు ఎమ్మెన్యేల్ రాజు గారు రేపు ప్రయాణమే వస్తూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. క్షేమకరంగా దేశం నడిపించండి. ఇదిగో ఉన్న దినాలు ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. అలాగే నా కుమార్తె రేపు సాయంత్రం బయలుదేరి ఇండియా వెళ్తూ ఉంది. ప్రయాణం అంతట్లో మీరు తోడుగొనండి. మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. నీ చిత్తమైతే నేను మళ్ళీ డిసెంబర్లో మా మధ్యలోకి రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో దావీదు ఏ విధంగా నీ కృప కొరకు కనిపెట్టుకుని అన్నాడు, మేము ఎప్పుడు ఎల్లప్పుడు నీ కృప కొరకే కనిపెట్టుకుని ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీ కృప ఉంటే చాలు తండ్రి, నేను మరి ఏది అవసరం లేదు. మీ ప్రేమ ఉంటే చాలు, మరి ఏది అవసరం లేదు ప్రభా. ఇదిగో మీ కృప, మీ ప్రేమ ఎప్పుడు మాపై ఉంచి, ఇదిగో నేను ప్రజల చుట్టూ నేను మీరు దేవదూతలను కంచి వేసి కాపాడుచున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇజ్రాయేల్ ప్రభా, ఇదిగో ఇరాన్ వార్ని శాంతి సమాధానంతో నిలిపేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నేను చనిపోతూ ఉన్నారు ప్రభా, ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కూడుకు ముగించుకుని మేము తిరిగి వెళ్తూ ఉన్నాం. నేను సహాయం దయచేయండి. ఇంతవరకు నీ పిల్లలు నేను సన్నిధిలో ఆరాధించి నేను కానుకలు సమర్పించారు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఇదైనా మీ కొడుకులో నేను పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డన కుటుంబాన్ని మీరు దీవించండి. మా సహోదరులు రవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో చేస్తున్న డ్రైవింగ్ అంతట్లో మీరు తోడుగుండండి. ఇదిగో తండ్రి ప్రభా, వాహనం ద్వారా అనేకమైన లాభాలు వచ్చి వారి పరిస్థితులన్నీ కూడా సానుకూలపరిచి నేను గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ విధంగా ఎవరైతే సమస్యలు ఉన్నారో అందరిని కూడా దీవించి ఆశీర్వదించి, ఇదిగో నేను నీ నామానికి మేము మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. ఇదిగో మా ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఎంతవరకు కొడుకులో తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము, సమాధానము ఈ పునరుద్ధరణ దినంలో కూడి, ఆదివార దినంలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన, ఆశీర్వాదం, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రవీణేశ్వర రక్తమే జయం. ప్రవీణేశ్వరంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి. అందరూ కూడా శుక్రవారం ఆరాధన కొరకు ప్రార్థించండి.